నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాష్ట్ర ఇక్కడికి వచ్చేసినటువంటి మాధవిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అభినందించవలసిందిగా కోరుతున్నాను. మాధవిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఉద్యోగ సంఘం కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వెంకటసుబ్బయ్య గారికి స్టేజ్పై కావాల్సిందిగా కోరుతున్నాము. ఏపీసీఆర్టీసీ పురుషోత్తమ నియోజకవర్గం కడప నియోజకవర్గం అని సగర్వంగా అందరము ఇక్కడ తెలియజేస్తున్నాము. అడిగిన వెంటనే మీరు అంత తెలియకపోవచ్చు. మేము వెంకటపల్లి నియోజకవర్గం చెప్పు వాళ్ళరా శ్రీనివాసరెడ్డి గారు అభినందించినందుకు భగవద్గీతలో అన్నగారికి ఇస్తూ కృష్ణుడి బాటలో నడుస్తూ కడపను ఇంకా అభివృద్ధి చేస్తారని వీళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి ఆ భగవంతుడు ఆశీర్వాదం వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భగవద్గీతలో అన్నగారికి ఇచ్చారు. అడ్డం పెడతారు.
తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పాటించడంలో ముఖ్యంగా బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వారి ఆలోచనలు ఈరోజు నిజమని రుజువు చేస్తూ కడప జిల్లాలో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కడప నగరంలో వారందరూ కూడా ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా పార్టీ గౌరవం ఇస్తుందనే దానికి ఈ నియామకం కూడా ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో టర్మ్ ప్రకారం క్రమ పద్ధతిలో మిగతా వాళ్ళకందరికీ కూడా కష్టపడిన వాళ్ళకందరికీ కూడా పదవులు వస్తాయి. అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చి పార్టీ గౌరవం గుర్తింపిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. దాదాపు 10-12 మందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో పెద్దపీట దాదాపు 7 మందికి బీసీ వర్గానికి చెందిన వాళ్ళకి ఈరోజు డైరెక్టర్ పోస్టులు కానీ చైర్మన్ పోస్టులు కానీ ఇవ్వడం జరిగింది. జనాభా దామాషా ప్రకారము ప్రతి ఒక్క వర్గానికి సమ ప్రాధాన్యత ఇస్తూ కడప నియోజకవర్గంలోని జిల్లాలోనే అధికంగా నామినేటెడ్ పోస్టులు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తలమానికంగా ఈరోజు కడప నియోజకవర్గాన్ని నిలిపినాము. ఈరోజు చిట్టిపోయిన సుబ్బరాయుడికి సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే నిన్న ఫిష్ ఫెడరేషన్ దాంట్లో చైర్మన్గా యాదగిరి రాంప్రసాద్ను కూడా నియామకం జరిగింది. ఈ విధంగా కడప నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తోడుగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.